నమస్తే రాజేష్ గారు. ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉంది. అయితే ఏకైక రాజధాని వైజాగే అంటూ స్వయాన మంత్రి చెప్పడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అంటారు? కనీసం అమరావతి పేరు కూడా తీయలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఆ రోడ్ షోలో పాల్గొన్నారు. పాల్గొని ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ విశిష్టతల గురించి, ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి, రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం, ఇక్కడ ఉన్న మినరల్ వెల్త్, ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, ఇక్కడ ఉండే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటి గురించి ప్రమోట్ చేసుకోవాల్సిన దగ్గర మొన్న రేపు మార్చిలో జరగబోయే ఏపీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సన్నాహక అంటే కర్టెన్ రైజర్ ప్రోగ్రాం సందర్భంగా ఢిల్లీలో విదేశీ రాయబారులతో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే విశాఖపట్నం ప్రస్తావన తీసుకొచ్చారో అక్కడ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అక్కడ ఆహుతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా విశాఖపట్నం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు ఆయన? ఒక పక్క ప్రభుత్వం మా విధానం 3 రాజధానులు అని చెప్తుంది. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని చెప్తున్నారు. 3 ప్రాంతాలకి సమతుల్యత సాధించడానికి, 3 ప్రాంతాల మధ్య అభివృద్ధి పరంగా అసమానతలు లేకుండా చూడటం కోసం మా ప్రభుత్వం ఒక వినూత్నంగా ప్రపంచానికి ఆదర్శంగా, దేశానికి ఆదర్శంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పని డంకా బజాయించి వైసీపీ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని శ్లాఘిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో ధర్మాన ప్రసాదరావు గారిని చూస్తున్నాం. విశాఖపట్నం ఏకైక రాజధాని అని చెప్పని అంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడానికి మీరు 3 రాజధాని అంశం తీసుకొచ్చారా? జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు అని చెప్పని ఈ మధ్య కర్నూలు జిల్లా పర్యటన కన్నా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం మీరు మీ స్థానిక వైసీపీ నాయకుల ద్వారా చేశారు కదా. మరి ఈరోజు మీరే జ్యుడిషియల్ రాజధాని అనే మాట ఎందుకు వాడలేకపోయారు? అది మిస్కమ్యూనికేషన్. 3 రాజధానుల అంశం ఉండదు, విశాఖపట్నం ఒకటే రాజధాని అని నిన్న స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు అని అంటే ఒక అధికారిక వేదిక మీద నుంచి అక్కడ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొని అక్కడ రాష్ట్రాన్ని పరిచయం చేసే అంశంలో ఈ విషయం గురించి చెప్పారు అని అంటే అదే ఫైనల్ అనుకోవాలి. లేదు ఇటువంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషను తోటి ప్రజలను తప్పుదో పట్టించే సమాచారం ఎట్లిచ్చారు అని చెప్పని మంత్రిగా ఆయన మీద చర్యలు తీసుకొని మంత్రి పదవి నుంచి తప్పించండి ప్రభుత్వం. మీ విధానం 3 రాజధానులు అయితే ఆయన మీద చర్యలు తీసుకోండి. మీ విధానం ఒకే రాజధాని అయితే ప్రజలకు మొట్టమొదటి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే అమరావతిని రాజధానిగా నిర్ణయించిన రోజున, అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో చట్టం జరిగిన రోజు, ఆ రోజు మీరు కూడా పార్ట్ అండ్ పార్సిల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ నిర్ణయానికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము, మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పని శాసనసభ వేదిక నుంచి మాట్లాడి చెప్పారు. బిల్లుకి మీరు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. మీరు మద్దతు తెలిపిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి అక్కడ నుంచి పరిపాలన కొనసాగుతా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఏర్పాటు చేసి కొన్ని భవనాలు అక్కడ నిర్మాణం చేసి అక్కడ ప్రజల నుంచి, అక్కడ రైతుల నుంచి తీసుకున్న భూముల్ని రాజధాని అవసరాలకు మళ్లించారు. మీరు ఇవాళ ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మీరు దాని చట్టపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తిలోదకాలు ఇచ్చి మీరు ఇవాళ మీకు శాసనసభ పరంగా మీకు అధికారం ఉందా లేదనేది నువ్వు న్యాయ సమీక్షలో ఉండగా, గౌరవ హైకోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉండగా, కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఈరోజు మీరు వీటిని అన్నింటినీ ఖాతరు చేయకుండా మీరు విశాఖపట్నమే ఏకైక రాజధాని అని చెప్పని పదే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చెప్తున్నారు అని అంటే ఒక రకంగా మీరు కోర్టు ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా అసలు విశాఖపట్నం రాజధాని అని చెప్పే నైతిక హక్కు మీకు ఎక్కడిది? ఆల్రెడీ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ తీర్పు ప్రకారం అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పిన గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ కేసు మీద స్టే ఇవ్వమని మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నట్టుగానే భావించాల్సిన సందర్భంలో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పిన దగ్గర మీరు దాన్ని ఖాతరు చేయకుండా పదే విశాఖపట్నం ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ప్రాంతీయ అసమానతలు సృష్టించే ప్రయత్నమా? మీరు విశాఖపట్నం రాజధాని ఏర్పాటు చేయాలి అనుకున్నా ఇక్కడ మిగిలిన పార్టీలు, మిగిలిన పక్షాలు అమరావతిలోనే ఉంచాలి అని చెప్పని అనుకుంటున్నట్టుగా మీకు విశాఖపట్నం మీద ప్రేమ ఉన్నట్టుగా చూపించే ప్రయత్నమా? మరి ఇదే సందర్భంలో రాజధాని రాయలసీమ ప్రజలకు చేసిన వాగ్దానం సంగతి ఏంటి? మీరు నిన్న 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం గురించి ప్రస్తావిస్తున్నారు. 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం అనేది కొందరు పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన జెంటిల్మెన్ అగ్రిమెంట్. అదేం శాసనసభలో జరిగిన తీర్మానం కాదు, పార్లమెంట్లో చేసిన చట్టం కాదు. కానీ విభజన చట్టం అనేది పార్లమెంట్లో జరిగింది. ఆ విభజన చట్టం ప్రాతిపదికగా అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఆ తీర్మానం ప్రాతిపదికగా అమరావతి రాజధాని ఏర్పాటు జరిగింది. చట్టబద్ధమైన నిర్ణయం ఇది. అంటే 4 పెద్ద మనుషుల ఒప్పందానికి ఇచ్చిన విలువ ఒక చట్టబద్ధ తీర్మానానికి, చట్టం ద్వారా ప్రభుత్వం నోటిఫై చేసిన దానికి,
చట్టం ద్వారా రైతులతో చేసుకున్న ఒప్పందానికి, ప్రభుత్వాన్ని నమ్మి రైతులు ఇచ్చిన భూములకి, ఈ ఒప్పందాలకు దేనికి విలువ లేదని చెప్పదలుచుకున్నారా? ఆల్రెడీ న్యాయ సమీక్షలో ఉన్న అంశాన్ని పదే పదే వివాదాస్పదం చేయడం ద్వారా న్యాయస్థానాల కన్నా మీరు సుపీరియర్ అని చెప్పని ఫీల్ అవుతున్నారా? కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న చేసిన ఈ రాజకీయ ప్రస్తావన ప్రజల్లో విద్వేషాలు పెంచడానికి, రాజకీయంగా తద్వారా ఎన్నికలకు ఒక ఎజెండా సృష్టించుకునే ప్రాసెస్లో చేసిన ప్రస్తావనే తప్ప నిజాయితీగా, చిత్తశుద్ధిగా అటు రాజధానిగా వైజాగ్ని అభివృద్ధి చేయడానికి కానీ, అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, లేదు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన చిత్తశుద్ధి కానీ, అటువంటి కార్యదక్షత కానీ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఈ విధమైన ప్రకటనలతోటి కాలం గడిపి 2024 ఎన్నికలకి దీన్ని ఒక ఎజెండాగా సృష్టించుకునే ప్రాసెస్లోనే ఈ వ్యవహారం నడుస్తుందనేది అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో ప్రజలైతే లేరు. రాజధాని పేరుతో రాజధాని చుట్టూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉండి తీరాల్సింది అని పట్టుదలతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ప్రధాన విమర్శ. ఏమంటారు? ఇప్పుడు విశాఖపట్నం 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించడానికి ముందు నుంచి ఇప్పుడు దాకా విశాఖపట్నం చుట్టూ జరిగిన భూ లావాదేవీలకి, అమరావతిని రాజధానిగా ప్రకటన చేయడానికి, అమరావతి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ఒక పారదర్శక జ్యుడిషియల్ విచారణకి ప్రభుత్వం కనుక ముందుగా సిద్ధపడొచ్చి విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా, విశాఖపట్నంలో భూ ఆక్రమణ జరిగినాయా, విశాఖపట్నంలో భూముల లావాదేవీలు ఎక్కువగా జరిగినాయా, లేదా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా చేయలేదనేది ఒక పారదర్శక విచారణ కనుక ముందుకు వస్తే, ఇప్పటి వరకు ఎన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు అసత్య ప్రచారాలు చేసి చివరికి ప్రజల ముందు దోషులుగా వాళ్లే ఎక్స్పోజ్ అయ్యారో అంతకంటే ఘోరంగా ఈ అంశాలను కూడా ఎక్స్పోజ్ అవడం ఖాయం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పరిమితం అయ్యే కనుక రాజధానిని ప్రోత్సహించున్నట్టయితే ఇవాళ వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఎంక్వైరీ చేయండి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అనేది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రికార్డులు మొత్తం మీ చేతిలో ఉంది, డేటా అంతా మీ చేతిలో ఉంది, అధికారంలో మీరున్నారు. ఇవాళ దాన్ని ఎక్స్పోజ్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని. 4 సంవత్సరాల పాటు ఎంత శోధన చేసినా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఈ తప్పు జరిగింది అనేది ఏ ఒక్క అంశాన్ని బయటికి వెలికి తీయలేని పరిస్థితుల్లోనే ఈ విధంగా ప్రకటనకు పరిమితం అవుతున్నారు తప్ప తాము ప్రభుత్వంలో ఉన్నాము, తాము ప్రతిపక్షంలో లేమనే విచక్షణ కూడా మర్చిపోయారు వాళ్ళు. ఓ పక్క అమరావతికి అంటూ భూములు ఇచ్చిన రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. దాన్ని ఎందుకు ప్రభుత్వం పక్కకు పెట్టేసింది అనుకోవాలి? ఇప్పుడు ఒకటేంటంటే కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్, డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అని 2 ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ప్రజావేదికను కూల్చడం ద్వారా, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయడం ద్వారా, సక్సెస్ఫుల్గా నడుస్తున్న పోలవరం టెండర్లని రివర్స్ టెండర్ పెట్టి రద్దు చేయడం ద్వారా వాళ్ళ వైఖరి డిస్ట్రక్టివ్ గవర్నమెంట్, డిస్ట్రక్టివ్ వైఖరి అని చెప్పని వాళ్ళే స్పష్టం చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% ప్రోగ్రెసివ్గా అభివృద్ధి పదంగా అడుగులేయించగలిగే సామర్థ్యం వాళ్ళకి లేదు. కాబట్టి సంపద సృష్టి చేయగలిగి పెట్టుబడులు రప్పించి పరిశ్రమలు నెలకొల్పించి ఉపాధి కల్పించి తద్వారా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలిగే కార్యదక్షత వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా ఈ విధ్వంసకర నిర్ణయాలు తీసుకుంటా అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి విస్మరించి ఈరోజు ఈ ప్రభుత్వం వైఖరి ఇట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.